ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల గ్రంథాలయ సంస్థలకు అధ్యక్షులను అధికారికంగా ప్రకటించింది. ఈ నియామకం ద్వారా జిల్లా స్థాయిలో పుస్తక అభివృద్ధి, గ్రంథాలయ నిర్వహణ, విద్యా సాంస్కృతిక కార్యకలాపాల బలోపేతం చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తుంది. మొత్తం 13 మంది కొత్త చైర్మన్లు నియమించబడ్డారు. అందులో 10 మంది తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నుండి 2, అలాగే బీజేపీకి చెందిన వారు 1 ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నిర్ణయం ద్వారా స్థానిక గ్రంథాలయ వ్యవస్థను మరింత సమర్థవంతంగా పనిచేయించేలా చూడడమే ఉద్దేశమని అధికారులు పేర్కొన్నారు. అధికారికంగా ఖరారు చేసిన గ్రంథాలయ సంస్థ చైర్మన్ల జాబితాని ఒకసారి చూస్తే శ్రీకాకుళం పిరికట్ల విఠలరావు టీడీపీ నుంచి, విజయనగరం డొక్కాడ రామకృష్ణ టీడీపీ నుంచి, విశాఖపట్నం వన్నంరెడ్డి సతీష్ కుమారుని జనసేన, అలాగే తూర్పుగోదావరి భూపతిరాజు యువశ్వరరాజు టీడీపీ తరపు నుంచి, పశ్చిమ గోదావరి జుట్టిగా నాగరాజు జనసేన అభ్యర్థి, కృష్ణా ఎంఎస్ బేగ్ టీడీపీ, గుంటూరు వందనాదేవి టీడీపీ, అలాగే ప్రకాశం సుచిత్ర ముప్పవరపు టీడీపీ, నెల్లూరు శాంతకుమారి, చిత్తూరు రెడ్డివారి గురువారెడ్డి టీడీపీ, కడప భానుప్రకాష్ దాసరి బీజేపీ, కర్నూలు తుగ్గలి నాగేంద్ర టీడీపీ, అనంతపురం వడ్డే వెంకట టీడీపీ. అయితే ఈ నియామకాలు గ్రంథాలయాల పనితీరు, పుస్తక సేవలు, పాఠాలు, సమాఖ్య కార్యక్రమాల అభివృద్ధికి కొత్త బలం పెడతాయని ప్రభుత్వం ఆశిస్తుంది.